సల్మాన్ రాజ్ కిడ్నాప్ కు నిరసనగా రాష్ట్రమంతా ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. అనేక జిల్లా కేంద్రాల్లో రాస్తారోకలు, ధర్నాలు చేపట్టారు. జిన్నాపై దిష్టిబొమ్మల్ని తగలబెట్టారు. సల్మాన్ రాజ్ కి ఏదైనా హాని జరిగితే జిన్నాపైని ప్రాణాలతో వదిలిపెట్టారు. వాళ్ళేదో కుర్రకొంకల ఆవేశంతో మాట్లాడుతున్నారు సార్. నేను మీ కస్టడీలో ఉన్నప్పుడు మీ గురించి బ్యాడ్గా మాడితే నాకు ఎంత డేంజర్ వాళ్ళకి అర్థం కావట్లేదు సార్. ఒరే ఎవడో కిరసన డబ్బా తీసాడు, ఆపండిరా. ఒరే బాబు వాడు చేస్తే ఆ కేసు నా మెడకు చుట్టుకుంటుంది, ఆపండిరా. కర్మరావు అభిమానం వెరితల్లో వేసిన ఫ్యాన్ సార్. సల్మాన్ రాజ్ వీడికి మనం ఎవరో తెలియకుండా ఉంటే బెటర్. చిన్నబాయ్ ఎవడి ముసుగు పోలీసు మొహం తిప్పుకుంటున్నాడేంటి? భయపడకు, నీతో నా పని అయిపోయింది. హ్యాపీగా తిను. సారీయా. నాకేం తెలియదు బాయ్. నువ్వు చంపేస్తాను భయంతో పారిపోయాను బాయ్. వాడు ఎందుకు అలా చేశాడు నాకు తెలియదు చిన్న బాయ్. చెప్పు కాదర్. నిజంగా నాకు తెలియదు బాయ్. సినిమాల్లో కూడా ఎంత వైలెన్స్ ఉండదు. పోలీసు కూడా ఇంటి దగ్గర నుండి చేస్తున్నాడు ఎవడీడు. వద్దు, నేను కలిసి కూర్చోబెట్టా చిన్న బాయ్. చెప్పద్దు. అదే భాయ్, నేను అజయ్ని మాట్లాడుతున్నాను. నేను చిన్నబాయ్ దగ్గరికి వెళ్ళలేదు. మధ్యలో నన్ను ఎవడు కొట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. అంతేకాదు భాయ్, అతను చిన్నబాయిని చంపడానికి ట్రై చేస్తున్నాడు. ఈ విషయం చిన్నబాయికి ఎలాగే తెలియాలి. అజీజ్ జిన్నాభాయ్, వాడెక్కడా? అజీజ్ నిన్నే అడిగేది, వాడెక్కడా? ఇక్కడే ఉన్నాన్రా నా కొడక. సలా నా తమ్ముడిని చంపుతావురా? నిన్ను అంతకంటే దారుణంగా చంపుతాను. నువ్వు నా ఫ్రెండ్ని, నా చెల్లిని చంపింది ఎంత నిజమో, నువ్వు నా చేతిలో చచ్చేది కూడా అంతే నిజం. ఫిక్స్ అయిపో. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సైతాన్తో. నువ్వు మగాడివైతే, నువ్వు నీ తమ్ముడు పుట్టింది ఒక్కరికి అయితే, నేనెక్కడున్నానో చెబుతారా? లేదా నువ్వు ఎక్కడున్నావో చెప్పు, వస్తా. అప్పడం అయిపోద్ది. ఏమైంది చిన్నబాయ్? నాకంటే ఎక్కువగా వాడి నన్ను చంపాలని తొందరపడుతున్నాడు. వాడిక్కడికి రావడానికైనా మనం అక్కడికి వెళ్ళడానికైనా రెడీ అని ఛాలెంజ్ చేస్తున్నాడు. మరి ఇంకే రమణి చెప్పొచ్చుగా. వాడొక్క ఫోన్ చేసి పోలీసులు చెప్తే మొత్తం ఫినిష్ అయిపోతాం. వాడెవడో ఎక్కడుంటాడో ఐడెంటిఫై చేయాలి. అప్పడం అయిపోతుందంట. ఏమన్నాడు? ఏమన్నాడు ఒకసారి చెప్పండి ప్లీజ్. అప్పడం అయిపోతుందంట. మీరు వెతుకుతుంది వీడినేనా? డీసీపీ, నా తమ్ముడిని చంపింది ఎవరూ కాదు, నీ బావమర్తి సీను. సల్మాన్ రాజు బతికుండాలంటే నువ్వు రికవర్ చేసుకున్న నా డబ్బు నీ బావమర్తికి ఇచ్చి పంపించు. ఎక్కడికి రావాలో, ఎలా రావాలో నేను చెప్తాను. హలో ఏంటి సార్ మీరు కూడా మా డైరెక్టర్ ప్రసాద్ గాళ్ళగా ఆలోచిస్తారు? ఆ సీన్ ఉన్న నా బ్రదర్ బంధువు నా కోసం రావడానికి. వాడు వస్తాడు, నీ కోసం కాదు, నా కోసం. ఎవడో చంపేస్తే నువ్వెళ్ళి వాడి తమ్ముడు చంపేస్తావా? ఇప్పుడు వాడిని నేనేమైనా చేస్తే? నేను దుబాయ్ వెళ్తానన్నప్పుడు నువ్వు నాతో ఏమన్నా గుర్తుందక్క? ఎక్స్టెంట్ ఇస్తావన్నావు, కానీ వాళ్ళు నేను అడగకుండా నాకు అన్నీ చేశారు. అలాంటిది నా కళ్ళ ముందే వాళ్ళు చంపుతుంటే నేనేం చేయలేకపోయాను. వాడిని పట్టుకోవడానికి, పనిష్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మధ్యలో నీకెందుకు? ఏం చేసిందిరా మీ డిపార్ట్మెంట్? ఎంతసేపు సెల్ ఫోన్ పిస్తోల్ పట్టుకొని ఏడు కాడు తిరుడు తప్ప ఏమైనా చేసినా? అది గదే గీడు గాంతానికి పోయి గాని తమ్మునే గాని కర్ల ఒకటే ఫినిషింగ్ చేసిండు. ఒరే సీను, గిన్ని దినాల సంది నేను నిన్ను తప్పు పడుతూనే ఉన్నా. దోస్తాను కోసం ఇదంతా చేస్తున్నావంటే నీ మనసు ఎంత మంచిదిరా. గందుకే నేను నిన్ను ఫుల్ సపోర్టింగ్ చేస్తున్నా. నాన్నమ్మ ఊరుకో, నీకేం తెలియదు. ఏంద్రా నా తెలవద్ది? మీ పోలీసులు గారి తలకాయకు గింత ఇనాం పెట్టిండ్రు కదా, ఇప్పుడు వాడిని ఎవరైతే చంపుతారో గానే పోలీస్. రే సీనుగా, నువ్వు పోయి బద్మాష్ గాని చేసేయ్, నేను పోయి పెద్ద మొగుడిలో యాట వేస్తా. అవునన్నయ్య, మన సీన్ భవన్ పంపిస్తే ఆడికి పంజాబ్ అప్పడమే. సీను, యు నో దట్ హీస్ అ క్రికెటర్. ప్రతి స్టెప్ నువ్వు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అతని దగ్గర సల్మాన్ రాజు ఉన్నాడని మర్చిపోవద్దు. నాంపల్లి రైల్వే స్టేషన్ సరిగ్గా మార్నింగ్ బిట్వీన్ 11:30 to 11:40 ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద ఉన్న పబ్లిక్ టెలిఫోన్ రింగ్ అవుతుంది. నన్ను కలుసుకోవాలని చాలా తొందరపడుతున్నావు కదా. గుడ్, ఒక్కసారి ట్రాక్ వైపు చూడు.
ట్రైన్ స్టేషన్ నుంచి బయలుదేరింది. దాన్ని నువ్వు క్యాచ్ చేసి కరెక్ట్గా 4 స్టేషన్ల తర్వాత దిగాలి. నువ్వు దిగేటప్పటికి ఫోన్ రింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఐ విల్ జస్ట్ గివ్ 3 రింగ్స్. 3 రింగులే ఇస్తాను. ఓకే? మీరు 3 రింగులు ఇస్తా అన్నారు. ఈ లోపల అతను ఎత్తకపోతే? గుడ్ క్వశ్చన్. ఇంకెలాంటి క్వశ్చన్లు వేయడానికి నువ్వు హలో. అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. స్టేషన్ బయట నీకు మట్టి రోడ్ కనిపిస్తుంది. దాన్ని ఫాలో అవుతూ పరిగెత్తుకుంటూ రావాలి. దూరం 10 కిలోమీటర్లు. నేను ఇచ్చే టైం 10 నిమిషాలు. నో డౌట్ గురుగారు, మీ అని మా ప్రసాద్ గారు తాడ్సే. లేకపోతే ఏంటన్నా గారు 10 నిమిషాల్లో 10 కిలోమీటర్లు ఎట్ట పరిగెడతారు? సినిమాల్లో కూడా సాధ్యం కాదు. జనం ఒప్పుగారు. అయితే నువ్వు బతకడం నేను ఒప్పుకో. మంచిదన్నా. చిన్నభాయ్, ఇది నా దగ్గర ఉంది. ఆడు నిన్నేం చేయలేడు. నీ కసిద్ర వాడిని చెప్పి నాకు లైన్ క్లియర్ అవుతుంది. నా కళ్ళల్లోకి చూస్తూ నా తమ్ముడిని చంపేవు కదరా. ఎప్పుడు చూడ
జినబాయ్ మందు నాకు కావాలి. తను నేను చేయకు ప్లీజ్. అరే బుల్లెట్స్ అయిపోయినాయి. హీరో ఎలా మేనేజ్ చేస్తాడు? చావటానికి నేను రెడీ. కాల్చు. ఐఎమ్ నాట్ రెడీ. డ్రాప్ ద గన్. వా, ఈ ఐడియా మా ప్రసాద్ గారికి. బాబాయ్ ఇంకా మనం ఇక్కడ ఉండకూడదు. ఎవరా నువ్వు? ఎందుకు ముసుగేసి తిరుగుతున్నా? మీరు గుర్తుపడతారని. గుర్తుపట్టడానికి నువ్వేమన్నా లెజెండ్వా సెలబ్రిటీవా? సార్ మీరు హీరో కావచ్చు, మీరు ఇలా నన్ను తీసిపారేయదు. పంజాగుట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబుజీ అంటే తెలియనోడు లేడు. బాబ్జీ పోలీస్ పోయిండి విలన్స్ సపోర్ట్ చేస్తా. నీ సంగతి మీడియాతో మాట్లాడుతున్నావు. హాయ్ హీరో. అనవసరంగా చెప్పేశాను. ఎద్దవా. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖైదీలందరికీ శుభాకాంక్షలు తెలియజేయడానికి విచ్చేసిన ఫైర్ స్టార్ సల్మాన్ రాజ్ గారిని జెండా వందనం చేయవలసిందిగా కోరుతున్నాను. హీరోగా నా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఎన్నోసార్లు సల్మాన్ రాజు అయిపోయాడు అన్నారు. అయినా ప్రేక్షకులు నాకు మళ్ళీ లైఫ్ని ఇచ్చారు. మీ అందరికీ తెలుసు, మనం ఈ మధ్య ఘోర ప్రమాదంలో చిక్కుకున్నాం. ఈ పాటికి నా సంతాప సభ జరుగుతుండాలి. అలాంటిది నాకు మళ్ళీ లైఫ్నిచ్చిన నా ప్రాణదాత, ప్లీజ్ కమ్ టు ద డయాస్. గ్రేస్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ చేయలేని పని చేసిన నిన్ను పోలీసుని చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ తెలివితేటలు నేను అభినందిస్తున్నాను. రా జెండా వందనం చేద్దు కానీ. నేను జెండా వందనం చేయడం ఏంటి సార్? సెలబ్రిటీస్ మీరు చేయాలి. యువర్ ద రియల్ సెలబ్రిటీ, యువర్ ద రియల్ హీరో. కమాన్ కమనేసి లాగొద్దు, లాగేవయ్యా. అది తీసుకోమ్మా, తీసుకున్నానా? వెనక్కి తిరిగాడేంటి అతను? ఏమయ్య బాబ్జీ, సడన్ గా ముసలాడైపోయేంటి? ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగిలేక అసలు రంగు ఇప్పుడు బయటపడింది. ఒక ఎస్ఐని పట్టుకుని అరేగిరే అంటావు. బ్లడీ రాస్కెల్. సారీ దుర్గా గారు, ఒక రిక్వెస్ట్. మధు ఎలా ఉంది? ఆవిడిప్పుడు మిస్ మధుమతి కాదు, మిస్సెస్ మధుమతి శ్రీనివాస్ అలియాస్ దుబాయ్ సీను. మీతో పెట్టుకుంటే ఏమవుతుంది ఇంకోసారి ఇది చెప్పండి సార్. అప్పడం అయిపోద్ది.